హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎంతో నచ్చే ఫంక్షన్ స్టైల్ బ్రెడ్ హల్వా అయితే ఈరోజు మనం రెడీ చేద్దాం. సో ఫస్ట్ కొంచెం పాలైతే తీసుకున్నాను, ఎందుకంటే పచ్చికోవా కోసం. అందులో నిమ్మకాయ పిండితే మరిగాక ఇలా విరిగిపోతుంది. సో అది పక్కన పెట్టి ఒక బాండీలో నెయ్యి తీసుకోండి. నేనైతే 1 కప్ నెయ్యి తీసుకున్నాను. అందులో జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు నచ్చదు, సో అందుకనే వేయలేదు. అండ్ నేను వచ్చేసి ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నా, ఒక 7 స్లైసెస్. సో వాటి చుట్టూతో ఉండే బ్రౌన్ తీసేసి ఇలా వైట్ చేసుకుని చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేశాను. ఇప్పుడు ఏదైతే మనం నెయ్యి తీసుకున్నామో అందులో ఈ పీసెస్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆయిల్లో చేయొచ్చు, బట్ అంత హెల్దీ కాదు కదా డీప్ ఫ్రై, సో అందుకని చెప్పి ఇలా చేశాను. అండ్ నెక్స్ట్ అదే బాండీలో అయినా లేకపోతే వేరే బాండీలో అయినా చేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. ఒక 1/2 కప్ వాటర్ తీసుకొని ఒక 5 స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. అది లోపు మరుగుతూ ఉంటుంది పంచదార కరిగి. సో ఈ లోపు కోవా కోసం విరగబెట్టిన పాలు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రంగా వడకొట్టి 2 టైమ్స్ వాటర్తో వాష్ చేయండి. బికాజ్ ఏదైతే మనం నిమ్మకాయ పిండామో దాని పులుపు సపరేట్ అయిపోతుంది. సో అందుకే ఇది రెడీ అయ్యింది. అండ్ నెక్స్ట్ చూసారు కదా, పాకం కూడా జిగురు జిగురు కొంచెం లైట్ బంకగా పాకం వస్తుంది. సో ఇప్పుడు మనం పక్కన పెట్టి వేయించి ఉంచిన బ్రెడ్ ముక్కలను అందులో వేసి ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే అలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ మనం 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది మనకి. అది కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికాక చూసారు కదా ఎలా దగ్గర పడిందో, అందులో కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ వేయించి పెట్టిన జీడిపప్పు, కొంచెం కోవా వేసుకుని శుభ్రంగా ఒక 2 మినిట్స్ కలిపేసి ఉంచితే శుభ్రంగా మగ్గుతుంది. సో ఇందులో మనం కలర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు నెయ్యి సరిపోలేదు అనిపించి కొంచెం వేసాను. కుంకుమ పువ్వు అయితే చాలా బెస్ట్ కలర్ కోసం, బట్ కుంకుమ పువ్వు లేదని చెప్పి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇలా ఫుడ్ కలర్ వేసి ఫుల్గా రొటేట్ చేసి 1 నిమిషం ఉంచండి. ఫైనల్గా బ్రెడ్ హల్వా అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.